హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు. భయ్యా, నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే మనకు ఏషియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్ ఎక్కడైనా ఉంది అంటే అది మన మదనపల్లిలోనే ఉంది. సో ఇప్పుడు నేను పొద్దున ఇక్కడ వచ్చేసినాను. ఇక్కడ చూసుకుంటే హెవీ రేంజ్ లో ఉన్నాయి. ఎటు చూసినా కూడా రెడ్ 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 కనిపిస్తుంది, టమాటాలు కనిపిస్తున్నాయి. సో ఈరోజు మార్కెట్ అంతా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. కుదిరితే ఒక రైతుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాం, ఓకేనా? బయర్తో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాం, ఓకేనా? భయ్యా, ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ ఏదైనా ఉంది అంటే ఇదే భయ్యా. ఇది నూరుటపారిపల్లిలో ఉంది. మన మదనపల్లిలో ఇంత పెద్ద టమాటా మార్కెట్ ఉండడం నిజంగా మనకు గర్వకారణమే భయ్యా. ఈ మార్కెట్లోకి వెళ్ళడానికి 2 గేట్లు ఉన్నాయి. మనం ఇప్పుడు మొదటి గేట్లో నుంచి వెళ్తా ఉన్నాము. రెండవ గేట్లో పెద్ద పెద్ద వెహికల్స్ అంటే లారీలు, టెంపోలు అవన్నీ ఉంటాయి కదా భయ్యా. అట్లాంటి వెహికల్స్ అన్ని రెండో గేట్లో నుంచి మార్కెట్ లోపలికి వస్తాయి. ఈ టమాటా మార్కెట్ చాలా పెద్దది. ఇందు లోపల అనమాట కొన్ని వందల టమాటా మండీలు ఉంటాయి. మదనపల్లి పరిసర ప్రాంతాల నుంచి టమాటాని పండించే రైతులు వారికి అనుకూలమైన మండీ వారితో సంప్రదించి వాళ్ళ దగ్గర లోడ్ని దించుతారు. సుమారు ఉదయం 9 గంటల ప్రాంతంలో మండీ వాళ్ళు టమాటాలను వేలంపాట వేయడం జరుగుతుంది. ఇక్కడే మనకు మార్కెట్ ధర అనేది డిసైడ్ అవుతుంది. పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు టమాటాలను కొనుగోలు చేసి బయట ప్రాంతాలకు సైతం పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పంటలు చాలా హెవీగా పండుతాయంట, చాలా రకాలు పండుతాయంట. కాబట్టి బయట కొన్ని చోట్ల తక్కువగా పంటలు పండిస్తుంటారు. అలాంటి ప్రదేశాలకు ఇక్కడి నుంచే వెళ్ళడం జరుగుతుంది. బయట మన మదనపల్లి టొమాటో అంటే మంచి ప్రత్యేకత ఉంటుంది భయ్యా. టొమాటో అనేది మనకు ప్రతిరోజు వంటకాల్లో వాడుతారు కాబట్టి దీని డిమాండ్ కూడా చాలా ఉంటుంది. ఎక్కువ రోజులు టొమాటోలు పెడితే కుళ్ళిపోతాయి కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క మార్కెట్ యార్డులో టొమాటో మండీల్లో బిజినెస్ అనేది కొన్ని లక్షల్లో జరుగుతుంది భయ్యా. ప్రతిరోజు కూడా మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే లోపలికి ఫ్రీగా వెళ్ళొచ్చు భయ్యా. ప్రపంచం నలుమూలల టొమాటోను వినియోగం చేస్తారు కాబట్టి మన మదనపల్లి టొమాటోలు చాలా వరకు బయట ఊళ్ళకు లేదా వేరే రాష్ట్రాలకు ఇక్కడ నుంచే సరఫరా చేయబడతాయి. హలో బ్రదర్, ఏం పేరు? నీ పేరు? యుగంధరా. నువ్వు రైతా? టమాటాలు పండిస్తావా? అంటే ఇప్పుడు టమాటాలు అన్ని వేసుకొని వచ్చినా ఇక్కడికి? వేసుకొని వచ్చిన రైతు కూడా అదే ఇప్పుడు ఎట్లా ఉంటుంది బ్రదర్ ఇక్కడ రేట్లు అనేటివి వేరీ అవుతా ఉంటాయి డిఫరెంట్ రోజుకి, ఎందువల్ల అంట? అది కాయ ఎక్కువ రావడం వల్ల ఊర తగ్గడం వల్ల పెరుగుతా ఉంటుంది, తగ్గుతా ఉంటుంది. నీకు ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉంటావు? 7 ఏళ్ళ నుంచి చేస్తాడా? నీకు ఎప్పుడైనా నష్టం అనేది జరిగిందా? మామూలు ఒక సంవత్సరం వస్తుంది, ఒక సంవత్సరం పోతుంది, సహజం. అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి నువ్వు ఇక్కడికి వేసుకొని వస్తావు టమాటాలు? రోజు డైలీ, ప్రతిరోజు డైలీ రాసింది. ఎన్ని తీసుకొని వస్తావు? రోజుకి వచ్చి 100-150 తగులుతా. 100-150 అంటే కేజీసా? కేజీస్ బాక్స్, ఒక బాక్స్ 150 బాక్సులు. ఓకే, 150 బాక్సులు. అంటే ఒక బాక్స్ ఎంత ఉండొచ్చు? కేజీలా 30 కేజీలు ఒక బాక్స్ వచ్చి. ఒక బాక్స్ వచ్చి 30 కేజీలు ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్కసారి రేట్లు పెరిగిపోతాయి కదా, అప్పుడు హెవీగా ఆదాయం అనేది ఉంటుంది. అట్లాంటిది నీకు ఎప్పుడైనా వచ్చింది? ఒకసారి నిన్న లాస్ట్ ఇయర్ వచ్చింది. అవును. ఇప్పుడు టమాటా వ్యాపారము బెస్ట్ అంటావా లేకపోతే రిస్క్ అంటావా? అది చేసేదాన్ని బట్టి ఉంటుంది, రిస్క్ బెస్ట్. ఒక సంవత్సరం వల్ల ఎక్కువ బట్టి ఉంటుంది. అది ఒకవేళ నీకు హెవీగా లాస్ వచ్చిందంటే కూడా కంప్లీట్ గా లాస్ వస్తుందా లేకపోతే కొంచెం మనం పెట్టిన పెట్టుబడి మనకు రిటర్న్ వచ్చేస్తుంది అంటావా? పెట్టుబడి వస్తుంది. ఒక 500-600 పోతే పెట్టుబడి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎవరికి లాభం ఎక్కువ ఉంటుంది అంటావు? ఇది వచ్చిన దీంట్లోనా వ్యాపారస్తులకి లాభం ఉంటుంది. సరే, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బ్రో, మీరు ఇక్కడ మండి వల్ల బయ్యర్రా మీరు? సో మీరు ఇప్పుడు రేట్లు అనేది డిసైడ్ చేసేది మీరేనా? ఏం చేయము. నాకు బయట ఏం అమ్మకాలు పోతున్నాయి, అక్కడ ఎట్లా ఉంది పొజిషన్, అన్ని ఊర్లు ఎంక్వైరీ చేస్తాం, తెల్లారుతాం చేసి. మా బయర్ అక్కడ ఉండే మా వీనితో డీల్ చేస్తాము. ఈ రేట్ అయితే గిడుతుంది అంటే మేము ఆ రేటుకు ఇక్కడ కాయలు కొనికి మొగ్గు చూపుతాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ లోకల్ గా మనకు హైదరాబాద్ కానీ తమిళనాడు కానీ అమ్మకాలు లేవు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ బయట ఒరిస్సా అక్కడికి వెళ్తా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక 4 దినాల నుంచి ఆ మార్కెట్లు స్టాండర్డ్ అయినాయి.
వర్షాలు దెబ్బతిని ఆ పక్క వాంటెడ్ వచ్చింది. అందుకని ఇప్పుడు ఇక్కడ ఎంత సరుకు వచ్చినా కూడా ఆడ డిమాండ్ ఉంది కాబట్టి పోతా ఉంది. అదే ఇక్కడ మన ఆంధ్ర సైడ్ కానీ, తమిళనాడు సైడ్ కానీ, తెలంగాణ సైడ్ కానీ ఎత్తుకుంటే ఈ పొజిషన్ లేదు. 700-800కు ఈ పక్కంతా అమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ సైడ్ అయితే కొంచెం అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే ఫార్మర్స్కి, రైతులకి ఏదో ఒక 200-300 కలిసి వస్తూ ఉంది. 1000, 11, 12, 13 అట్లా నడుస్తూ ఉంది. ఇప్పుడు మదనపల్లిలోనే ఏషియాలోనే బిగ్గెస్ట్ టమాటా మార్కెట్ ఏది అంటే మదనపల్లి అని చెప్తారు చాలా మంది. ఎందుకు నా దానికి కారణం? అది ఇక్కడ వాతావరణము టమాటా పంటకి బాగుంది. మిట్ట భూములు, ఎర్ర భూమి వచ్చి స్ట్రాంగ్ మిట్ట భూమి. ఇక్కడ వర్షం పడినా కూడా సవటు భూములు లేవు కాబట్టి ఏషియాలోనే ఈ సైడ్ ఎక్కువ టమాటా పంట వచ్చేకి ఆస్కారం ఉంది. మొలకల్ చెరువు కానీ, మన మదనపల్లి ఏరియా కానీ, రామసముద్రం ఏరియా, చెంకూరు ఏరియా, ఇట్లా ఈ సైడ్లో అంతా మిట్ట భూములు కాబట్టి టమాటా పంటకి అనుకూలంగా ఉంది. మన టమాటాలు బయట కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. బయట పోతున్నాయి. ఇప్పుడు కలకత్తా పోతాండి, ఉత్తరప్రదేశ్ పోతుంది, బంగ్లాదేశ్కు పోతుంది, సింగపూర్కి పోతాయి. డిమాండ్ బట్టి పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తున్నారు. కోలారు, చింతామణి ఆ సైడ్ వచ్చి వాళ్ళు అక్కడ కూడా సప్లై అవుతారు. అంటే ఇప్పుడు మీకు ఏ రకంగా అంటే ఇప్పుడు వేలంపాటలో ఏ రేటు పోవాలా అనేసి ఎట్లా తెలుస్తుంది మనకు? అది ఆ బయర్స్ బట్టి వాళ్ళు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళ క్వాలిటీ. ఇప్పుడు నేను తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తాను ఎక్కువ. నాకు కలర్ ఉండాలా, ముక్కాల సైజు అట్లా ఉండాలా. నాకు అవైతే నా టార్గెట్ వచ్చి 7-8 చెప్తారు. మేము వాటి వరకు చూస్తాం. గుజరాత్, ఉత్తరప్రదేశ్ అక్కడ వాళ్ళకైతే హాఫ్ కలర్లు ఉండాలి. వాళ్ళ దాన్ని 1000-1100కు వాళ్ళు మొగ్గు చూపుతారు. మా కాకాయ నడుచదు. ఇవి రెడ్ ఉంటే వాళ్ళకి నడుచదు. అంటే ఇప్పుడు ఈ రేట్లు అనేటివి మనకు బయట మార్కెట్ లో ఎంత పోతుంది దాన్ని బట్టి డిసైడ్ అవుతాయా? రేట్ అనేది ఎప్పుడు కూడా బయట పొజిషన్ ఏముంది, ఏం నడుస్తుంది వాళ్ళు అర్లీ మార్నింగ్ చెప్తారు. 6 నుంచి 7 ఆ మధ్యలో చెప్తారు. ఈ రేటు పోతుందనా మనకి ఈ రేటుకి అయితే గిడుతుంది. దాన్ని బట్టి ఇక్కడ బయర్స్ కొనుగోలు స్టార్ట్ చేస్తారు. ఎంత టర్న్ ఓవర్ కావచ్చు నా రోజు ఇక్కడ? ఇప్పుడు మాక్సిమం ఇక్కడ అందాజుగా వచ్చి 200 బండ్లు, 250 బండ్లు లోడ్లు అవుతా ఉంటాయి. ఇక్కడంతా ఎంత ఈనము పచ్చం అనుకున్నా కూడా కోట్లలోనే బిజినెస్ జరుగుతుంది. మళ్ళీ ఒక దినం ఇది పెండింగ్ ఉన్నా కూడా ఈ సరుకు పనికిరాదు, దెబ్బ తినేస్తారు. ఇట్లా చేరి అప్పటికప్పుడు వెళ్ళిపోతా ఉండాలి స్టాక్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ బయట చూసారా ఎన్ని వాహనాలు నిలబడ్డాయి. ఇవన్నీ ఇప్పుడు వేలంపాట అయిపోయాక వీటిల్లోనే టమాటాలను వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. వేరే వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు ఇలా చాలా ప్రాంతాలకు మన టమాటాలను ఈ వాహనాల్లోనే తరలిస్తారు భయ్య. అది ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.